ఈరోజు టాపిక్ మన ప్రీవియస్ క్లాస్లో ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయినాయి. ఈరోజు లూప్, జంప్ అండ్ కాల్ ఇన్స్ట్రక్షన్స్. మళ్ళీ సపరేట్గా అసలు లూప్ ఇన్స్ట్రక్షన్స్, జంప్ అండ్ కాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి మనకి షార్ట్ ఆన్సర్స్కి యూజ్. ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ ది లూప్ అండ్ జంప్ ఇన్స్ట్రక్షన్ అని అడగచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది లూప్ అండ్ కాల్ ఇన్స్ట్రక్షన్స్, ఎనీ వన్ ఆఫ్ టూ ఇన్స్ట్రక్షన్స్ అడగచ్చు. ఎస్ఏకైనా అడగచ్చు. అసలు వాట్ ఆర్ ది లూప్స్? లూపింగ్ ఇన్ ది 8051 అంటే మనకి లూప్ అంటే రిపీటింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ టైప్స్. అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిపీట్ అవటాన్ని రిపిటేషన్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని ఆ టైప్స్ని మనం లూప్ అంటాం. ఇన్ ది 8051 ది లూప్ యాక్షన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ది ఇన్స్ట్రక్షన్ DJNZ register comma label అంటే decrement jump not 0. DJNZ means in this instruction the register is decremented if it is not 0. It jumps to the target address referred to by the label. అంటే మనకు అది టార్గెట్ అడ్రస్ మనకు 0 అయ్యేంత వరకు అది మనం డిక్రిమెంట్ చేసుకుంటా వెళ్ళాలి. The instruction the register is decremented if it is not 0. It jumps to target address referred to by the label. Example తీసుకోండి. దీనికి DJNZ register label కి multiply 25 by 10 using the technique of repeated addition. 25 ని మనం 10 times multiply చేస్తే మనకు ఎంత వస్తుంది? 25 into 10 250. దీన్ని మనం ఈ మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ సక్సెసివ్ ఎడిషన్ అని కూడా అంటాం. అంటే 10 times మల్టిప్లై చేసినా మీకు 250 వస్తుంది. అలా కాకుండా 25 25 25 అలా మీకు 10 times యాడ్ చేసినా సరే మీకు 250 వస్తుంది. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ మల్టిప్లికేషన్ కెన్ బి achieved by adding the multiplicand repeatedly as many times as the multiplied. 25 into 10 250. దీనికి హెక్సాడెసిమల్ 250 అనేది FAకి హెక్సాడెసిమల్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. ఇలా 25 25 10 టైమ్స్ యాడ్ చేసినా సరే మీకు 250 వస్తుంది. దీన్ని మనకి ప్రోగ్రామింగ్లో మూవ్ ఏ కామా యాష్ 0 అని తీసుకుంటున్నాం. అంటే ఎక్యుములేటర్ 0 అయ్యేదాకా క్లియర్ అయ్యేదాకా మనం చేయాలి. ఇందులో R2లో మనం ఇమీడియట్ డేటా మనం ఎంత 10 టైమ్స్ కాబట్టి 10 అని తీసుకుంటాం. అంటే ది మల్టిప్లయర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ R2. మనం మల్టిప్లయర్ 10 కాబట్టి దాన్ని మనం R2 రిజిస్టర్లో ప్లేస్ చేసాం. ది ప్రోగ్రామ్ ది రెజిస్టర్ R2 ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కౌంటర్. అంటే మనం R2లో మనం ప్లేస్ చేసింది ఏంటి? 10. అంటే మనకి 10 టైమ్స్ మనం కౌంట్ చేయాలి, 10 టైమ్స్ మల్టిప్లై చేయాలి, లేదా 10 టైమ్స్ యాడ్ చేయాలి. ది కౌంటర్ ఈజ్ ఫస్ట్ సెట్ టు కౌంటర్ అనేది మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఎంతని? 10 టైమ్స్ కాబట్టి 10 అని సెట్ చేసుకోవాలి. ఇన్ ఈచ్ ఇటరేషన్ అంటే ఈచ్ రౌండ్ ద ఇన్స్ట్రక్షన్ DJNZ డిక్రిమెంట్స్ R2 అండ్ చెక్స్ ఇట్స్ వాల్యూ. ఈచ్ రౌండ్లో మనకి అలా 10 రౌండ్స్ చేయాలి, 10 ఇటరేషన్స్ చేయాలి. ఈచ్ రౌండ్లో మనకి R2 అనేది డిక్రిమెంట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇఫ్ R2 ఈజ్ నాట్ 0, అది 0 అయ్యేంత వరకు చేయాలి. 0 అవ్వలేదనుకోండి ఏమవుతుంది? మళ్ళీ ఇట్ జంప్స్ టు ది టార్గెట్ అడ్రస్ అసోసియేటెడ్ విత్ ది లేబుల్. దానికి అగైన్ అని పెట్టుకుంటాం. ది లూపింగ్ యాక్షన్ కంటిన్యూస్. ఈ యాక్షన్ ఎప్పుడు దాకా అవ్వాలి? అంటిల్ R2 ఈజ్ 0. లూపింగ్ యాక్షన్ అంటిల్ R2 బికమ్స్ 0 అయ్యేదాకా మీకు ఈ రౌండ్స్ మీకు రిపిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్ R2 becomes 0, it falls through the loop and executes the instruction. అప్పుడే మీకు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్లీ బిలో ఇట్ ఇన్ దిస్ కేస్ మూవ్ R5, A ఇన్స్ట్రక్షన్. Notice in the DJNZ instruction that the register can be any of the R0 to R7. ఇక్కడ R5 అనే రిజిస్టర్ మనకి ఎనీ వన్ ఆఫ్ ది రిజిస్టర్స్ R0 to R7 నుంచి ఎనీ వన్ ఆఫ్ ది రిజిస్టర్ని సెలెక్ట్ చేసుకుని ఈ ఎక్యుములేటర్లో నుంచి R5లోకి ఎక్యుములేటర్ని మూవ్ చేస్తాం. ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్టెడ్ లూప్. లూప్ అంటే అది నెక్స్టెడ్ లూప్ అంటే ఏంటి?
వి యూజ్ ఏ లూప్ ఇన్సైడ్ ఏ లూప్. అలాంటి లూప్కి ఇన్సైడ్ ఏ లూప్ ఉన్నదాన్ని నెస్టెడ్ లూప్ అంటాం. లూప్కి విత్ ఇన్ ది లూప్. లూప్ ఇన్సైడ్ ఏ లూప్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లూప్. నెక్స్ట్ అలాగే జంప్ ఇన్స్ట్రక్షన్స్. లూప్ ఇన్స్ట్రక్షన్స్ అయిన జంప్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో మనకి కండిషనల్ అండ్ అన్కండిషనల్స్ అని ఉంటాయి. మనకి కొన్ని కండిషన్స్ని బట్టి కండిషన్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఆ కండిషన్ దగ్గర అప్లై చేస్తాం. లైక్ జంప్ 0 అనుకోండి జేజెడ్, అలాగే జంప్ నాట్ 0 అయితే జేఎన్సి, జేఎన్జెడ్. అలా మనం జంప్ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. జేజెడ్, jump if accumulator is 0. In this instruction, the content of register A is checked. If it is 0, it jumps to the target address. For example, move A, R0. The register move to the accumulator. Move A, R0 అంటే ఏంటి? R0 అనే రిజిస్టర్ మనం accumulatorలోకి మూవ్ చేయాలి. నెక్స్ట్ జేజెడ్ ఓవర్ అంటే జంప్ 0 ఎప్పుడు దాకా 0 అయ్యేదాకా. జంప్ ఇఫ్ ఏఈ 0 అయ్యేదాకా దాన్ని మూవ్ చేయాలి. అలాగంటే మూవ్ ఏ కామా R1 అని తీసుకున్నాం అనుకోండి. R1 రిజిస్టర్ మూవ్ ఫ్రమ్ ది ఎక్యుములేటర్ ఎప్పుడు దాకా? జంప్ 0 లాస్ట్కి ఓవర్ అయ్యేదాకా, అయిపోయేదాకా. అంటే జంప్ ఇఫ్ ఏఈ జంప్ జేజెడ్ మీన్స్ జంప్ ఇఫ్ ఎక్యుములేటర్ ఈజ్ 0. అది జేజెడ్కి జంప్ ఇన్స్ట్రక్షన్లో జంప్ 0 అనే ఇన్స్ట్రక్షన్కి ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఇఫ్ ఎయిదర్ R0 ఆర్ R1 ఈజ్ 0, ఇట్ జంప్స్ టు ది లేబుల్ ఓవర్. ఆ లేబుల్ దగ్గరికి జంప్ అయిపోద్ది, అక్కడికి ఓవర్ అయిపోద్ది. నోటీస్ దట్ జేజెడ్ ఇన్స్ట్రక్షన్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ రిజిస్టర్ ఏ. జేజెడ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఓన్లీ యూజ్డ్ ఫర్ ది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏకే మనం accumulatorకే యూజ్ చేస్తాం. ఇట్ కెన్ ఓన్లీ చెక్ టు సీ వెదర్ ది accumulator ఈజ్ 0 అండ్ ఇట్ డస్ నాట్ అప్లై టు ఎనీ అదర్ రిజిస్టర్. accumulator 0 కనుక అయితే ఇట్ డస్ నాట్ అప్లై ఎనీ అదర్ రిజిస్టర్కి మనం అప్లై చేస్తాం. ఇప్పుడు జేఎన్సి జంప్ ఇఫ్ నో క్యారీ. In this instruction, the carry flag bit in the flag register. Flag register అంటే PSW register, program status word, used to make the decision whether to jump in executing JNC. Jump if no carry. అంటే మనకి ఫ్లాగ్ రిజిస్టర్లో జంప్ క్యారీ వచ్చిందా, క్యారీ రాలేదా అనేది మీకు మనకి ఆ రిజిస్టర్ ద్వారా తెలుస్తుంది. మనకి ఇక్కడ ఏమవుతుంది? జంప్ నో క్యారీ అయితే అక్కడికి the carry flag to see if it is raised, CY is 1. It will not jump but execute the next instruction below JNC. నెక్స్ట్ ఇది అన్కండిషనల్. కండిషనల్లో మీకు జేజెడ్ జేఎన్సి. అన్కండిషనల్ అంటే మనకి అన్కండిషనల్ జంప్ ఈజ్ ఏ జంప్ ఇన్ విచ్ కంట్రోల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అన్కండిషనల్లీ టు ది టార్గెట్ లొకేషన్. ఏమున్నాయంటే ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఏజేఎంపి, ఎల్జేఎంపి, ఎస్జేఎంపి. అబ్సల్యూట్ జంప్, లాంగ్ జంప్, షార్ట్ జంప్. ఇందులో మనకి లాంగ్ జంప్ అంటే ఏంటంటే ఎల్జేఎంపి అనేది అన్కండిషనల్ జంపు. ఇందులో 3 బైట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. 3 బైట్స్ అంటే ఫస్ట్ బైట్ అనేదేమో ఆప్ కోడ్ మనకి. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ బైట్స్లోనే మీకు ఆపరాండ్స్ ఉంటాయి. ఆపరాండ్ అంటే ఇక్కడ 16 బిట్ అడ్రస్ ఉంటుంది. సెకండ్ బైట్ థర్డ్ బైట్స్లో 16 బిట్ అడ్రస్ ఆఫ్ ది target location. Remember that the program counter in the 8051 is a 16-bit giving ROM address space. ఇక్కడ మనం 16 బిట్ అంటే మనం ప్రోగ్రామ్ కౌంటర్ని తీసుకుంటాం. ప్రోగ్రామ్ కౌంటర్ అనేది మీకు 16 బిట్ రిజిస్టర్. ఇక్కడ అడ్రస్ స్పేస్ అనేది రోమ్ స్పేస్ మీకు 64 కిలోబైట్స్ ఉంటుంది. ఎందులో? లాంగ్ జంప్లో 3 బైట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మీకు రోమ్ స్పేస్ మనకి మెమరీ స్పేస్ address space 64 kilobytes. Not 8051 family members have that much on chip program ROM, which is a 2-byte instructions as opposed to the 3-byte long jump instruction. అలాగే 2-byte ఇన్స్ట్రక్షన్స్ కూడా అపోజిట్ చేస్తాయి లాంగ్ జంప్ ఇన్స్ట్రక్షన్కి.
This can save some bytes of memory in many applications whose memory space is in short supply. కొన్ని ప్లేసెస్లో హూస్ మెమరీ స్పేస్ అనేది షార్ట్ అయినప్పుడు మనం ఇక్కడ ఈ 3 bytes 64 kilobytes నుంచి కూడా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎస్జేఎంపి అంటే షార్ట్ జంప్. ఇందులో మీకు 2 byte ఇన్స్ట్రక్షన్సే. ఫస్ట్ బైట్ అనేది ఆప్కోడ్, సెకండ్ బైట్ అనేది రిలేటివ్ అడ్రస్ ఆఫ్ ది టార్గెట్ లొకేషన్ ఏదైతే ఆ అడ్రస్ తీసుకుంటాం. ఇక్కడ ఈ రిలేటివ్ అడ్రస్ రేంజ్ అనేది మనం 00 నుంచి ఎఫ్ఎఫ్ వరకు తీసుకుంటాం. ఎఫ్ఎఫ్ అనేది హెక్సా కాబట్టి ఎఫ్ఎఫ్హెచ్ అని తీసుకున్నాం. ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏదర్ ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ జంప్ కానీ తీసుకుంటాం. ఇది షార్ట్ జంప్. అంటే షార్ట్ జంప్ ఏమో 2 byte ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం, లాంగ్ జంప్ ఏమో 3 byte ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తున్నాం. లూప్ జంప్ అని. నెక్స్ట్ కాల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ కాల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్లో యూజ్ చేస్తాం. ఏదైనా మీకు కొన్ని ఫంక్షన్స్ని కాల్ చేయాలి అంటే మీకు ఈ కాల్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం. కాల్ సబ్రొటీన్ని. ఈ సబ్రొటీన్స్ అనేవి మనం మెయిన్ ప్రోగ్రాంలో మిడిల్లో మీకు కాల్ చేసినప్పుడు సబ్రొటీన్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటాము. సబ్రొటీన్ మళ్ళీ ఎండ్ చేయాలి అంటే రిటర్న్ సింబల్ని మనం యూజ్ చేస్తాం. యూజ్ టు పెర్ఫార్మ్ టాస్క్ దట్ నీడ్ టు పెర్ఫార్మ్డ్ ఫ్రీక్వెంట్లీ. ఇందులో 2 types ఉన్నాయి, లాంగ్ కాల్, అబ్సల్యూట్ కాల్. లాంగ్ కాల్ అంటే ఏంటంటే 3 byte ఇన్స్ట్రక్షన్. ఇందాక లాంగ్ జంప్ లాగానే ఇక్కడ షార్ట్ కాల్ అంటే అబ్సల్యూట్ కాల్ అంటే 2 byte ఇన్స్ట్రక్షన్. ఈ లాంగ్ కాల్లో మీకు సేమ్ ఫస్ట్ బైట్ ఆప్కోడ్, సెకండ్ అండ్ థర్డ్ bytes ఆర్ యూజ్డ్ ఫర్ ది అడ్రస్ ఆఫ్ టార్గెట్ సబ్రొటీన్. ఎక్కడ దేన్ని కాల్ చేసామో దాన్ని. Therefore, long call can be used to call subroutine located anywhere within the 64 kilobytes of addresses of the 8051. మనకి ఎక్కడైనా లొకేట్ అవ్వచ్చు ఆ సబ్రొటీన్ 64 kilobyte అడ్రస్లో. ఆఫ్టర్ ఫినిషింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సబ్రొటీన్, ది ఇన్స్ట్రక్షన్ రిటర్న్. సబ్రొటీన్ మనకు కాల్ చేసినాక ఫినిష్ అయిపోయినాక మళ్ళీ రిటర్న్ చేయాలి. ట్రాన్స్ఫర్ కంట్రోల్ బ్యాక్ టు ది కాలర్. ఎవ్రీ సబ్రొటీన్ నీడ్స్ రిటర్న్ యాజ్ ది లాస్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే మనకి మెయిన్ ప్రోగ్రాంలో సబ్రొటీన్ ప్రోగ్రామ్ని కాల్ చేసినాక మళ్ళీ దాన్ని రిటర్న్ చేయాలి అంటే ఎవ్రీ సబ్రొటీన్ ప్రోగ్రామ్కి ఒక లాస్ట్ ఇన్స్ట్రక్షన్ రిటర్న్ అనేది కంపల్సరీ. మెయిన్ ప్రోగ్రామ్కి ఏమో స్టార్ట్ హాల్ట్ చేస్తాం. ఈ సబ్రొటీన్ కాల్ చేసినప్పుడు రిటర్న్ అనేది కంపల్సరీ, దాన్ని మనం ఎండ్ చేయాలి అంటే. నెక్స్ట్ ఇక్కడ అబ్సల్యూట్ కాల్. This is 2 byte instruction in contrast to long call which is 3 bytes. Since a call is a 2 byte instruction, the target address of a subroutine must be 2 kilobytes. మనం లాంగ్ కాల్లో అయితేనేమో 64 kilobytes తీసుకుంటాం. ఇక్కడ అబ్సల్యూట్ కాల్లో 2 kilobytes because only 11 bits of the 2 bytes are used for the address. ఇక్కడ ఓన్లీ 11 bits కాబట్టి 2 bytes are used for the address. There is no difference between the long call and absolute call. రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవింగ్ ది ప్రోగ్రామ్ కౌంటర్ ఆన్ ది స్టాక్ ఆర్ ది ఫంక్షన్ ఆఫ్ ది రిటర్న్ ఫంక్షన్. ది ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే మీకు డిఫరెన్స్ లాంగ్ కాల్కి అబ్సల్యూట్ కాల్కి, టార్గెట్ అడ్రస్ ఫర్ ఎల్ కాల్ కెన్ బి ఎనీవేర్ విత్ ఇన్ ది 64 kilobyte అడ్రస్ స్పేస్ ఉంటే దానికి, లాంగ్ కాల్కి అబ్సల్యూట్ కాల్కి ఏమో 2 kilobyte రేంజ్ ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఇది అడ్రస్ స్పేస్లోనే మీకు డిఫరెన్స్ ఉంటుంది లాంగ్ కాల్కి అబ్సల్యూట్ కాల్కి. రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. ది యూజ్ ఆఫ్ అబ్సల్యూట్ కాల్ ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్ కాల్ కెన్ సేవ్ ఏ నెంబర్ ఆఫ్ బైట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రోమ్ స్పేస్. కొన్ని కేసెస్లో ది యూజ్ ఆఫ్ ఏ కాల్ మనం లాంగ్ కాల్ ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్ కాల్ ప్లేస్లో ఏ కాల్ను కూడా మనం యూజ్ చేయొచ్చు కొన్ని రోమ్ స్పేసెస్. ఇవి కాల్ ఇన్స్ట్రక్షన్స్. మనం కొన్ని ఫంక్షన్స్ని కాల్ చేయాలి అంటే కాల్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం. అలాగే లూప్ అండ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫర్ ది కంట్రోలర్.